హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వ రంగ సంస్థలో ఒకటైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 570 పోస్టులతో బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా అయితే విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటే మీకు ఉండవలసినటువంటి అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలకి ఈ ఆర్టికల్ ద్వారా అయితే చదివి తెలుసుకొని వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక మొత్తం పోస్టుల సంఖ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ నుండి అప్లై చేసుకోవడానికి 570 పోస్టులతోని అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అని అనుకుంటే ఎనీ డిగ్రీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. పైన తెలిపినటువంటి అర్హతలు ఉంటేనే ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు. ఇంకా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అని అంటే ₹600 ఫీజు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థ వారు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా అయితే పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులకు నెలకి 15,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. శాలరీతో పాటుగా ఇంటి అద్దె అలవెన్స్లు, టీఏ, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఈ పోస్టులకి 28 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఆలస్యం చేస్తే అప్లికేషన్స్ అయితే అంగీకరించబడవు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి మీ అర్హతలు, వయస్సుకు సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ వారంలో ఎటువంటి తప్పులు లేకుండా ఫామ్ని ఫిల్ అయితే చేయాలి. తప్పులు చేసినట్లయితే మీ అప్లికేషన్ని తిరస్కరించడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ పరంగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే రిక్రూట్మెంట్ అనేది ఈ 24కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 17 వరకు అయితే అప్లై చేసుకోవడానికి డేట్స్ ఉన్నాయి. ఇది షార్ట్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే అప్లికేషన్ బిగిన్ 28 ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 17 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఇస్తారు. ఇంకా జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి 800 ఫీ అయితే ఉంది అప్లికేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీకి 600, ఆల్ కేటగిరీ ఫిమేల్ 600, పిహెచ్ 400. ఎగ్జామ్ ఫీజు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. కొన్ని కేటగిరీస్లలో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. యాజ్ పర్ ఇది రిక్రూట్మెంట్ పూర్తిగా అయితే చదవండి, దాన్ని బట్టి మీకైతే అప్లై చేసుకోవచ్చు. పోస్టులు టోటల్గా అయితే ఈ విధంగా స్టేట్ వైడ్గా పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అన్రిజర్వ్డ్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఇవన్నీ రిజర్వేషన్లో ఉన్నాయి. టోటల్గా 500 అయితే ఈ నోటిఫికేషన్లో తెలియజేస్తున్నారు. ఇంకా ఇవన్నీ స్టేట్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులు. ఒక్కొక్క స్టేట్లో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 500 అయితే ఉన్నాయి. ఇది పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకేదైనా కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఈ పీడిఎఫ్ మీరు సెర్చ్ చేసుకొని యూనియన్ బ్యాంక్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఎనీ డిగ్రీ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.